హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హోతా అండి. ఇవాళ అయితే నేను మీకు గోంగూర రుబ్బిన కూర అయితే చేసి చూపించబోతున్నాను. చేస్తున్న రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో చూసేద్దాం. ఈ గోంగూర రుబ్బిన కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దామండి. నేనైతే ఒక పావు కట్ట గోంగూర అయితే తీసి రుబ్బి ఇలా పేస్ట్లా ఒక్క ముక్కగా దంచి పేస్ట్లా అయితే తయారు చేశానండి. ఆ పేస్టు అలాగే పసుపు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటాలు ఒక 2, పచ్చిమిర్చి ఒక 6, నూనె ఒక 3 చెంచాలండి, రుచికి తగినంత ఉప్పు, పోపు దినుసులు, అంతేనండి. ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనము ఇప్పుడు గోంగూర రుబ్బిన కూర అయితే వండబోతున్నాం అనమాట. సో నేను చేసిన ఈ రెసిపీస్ని మీరు చూసి ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ చేస్తే నాకు ఇంకా ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉండి ఇంకా మంచి మంచి వెరైటీ వీడియోస్ చేయడానికైతే ఎంతగానో ఆస్కారం అయితే ఉంటుంది. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్, షేర్ అనేది చేయట్లేదు. సో దయచేసి నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? రండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి అయితే ఉంచాను ఫ్రెండ్స్. ఇందులోకి మనము నూనె అయితే వేసుకుందాం. ఒక 3 చెంచాల వరకు నూనె అయితే వేస్తున్నాను. వేడెక్కిపోయింది. పోపు దినుసులు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు, ఇంగువ అయితే మీకు ఆప్షనల్ ఫ్రెండ్స్. నేనైతే ప్రతి దాంట్లో వేస్తాను, మీకు ఆప్షనల్ కాబట్టి మీకు చూపించలేదు. కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్టాప్ చేసుకోవచ్చు. సో కాస్త ఇంగువ వేసాను. టమాటా కూడా వేస్తున్నాను. ఇవన్నీ సగం మగ్గిన తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి ఆల్రెడీ మనం రుబ్బి ఉంచుకున్నటువంటి ఈ గోంగూరనైతే కలుపుతున్నాను. ఇది కూడా మనకు బాగా మగ్గాలి కాబట్టి టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ హాఫ్ మగ్గిన వెంటనే నేను ఇది వేసి మగ్గించేస్తున్నాను అనమాట. అలాగే ధనియాల పొడి, మిరప పొడి. సో గోంగూర, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మనకు చాలా వరకు మగ్గాయండి. ఇప్పుడు ఇందులోకి నేను ఉప్పు, పసుపు కలుపుతున్నాను. ఉప్పు, పసుపు అన్నీ వేసాక ఆకుకూర అయితే బాగా మగ్గిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఎంత కూర అయితే కావాలనుకుంటున్నామో ఆ కూరలోకి తగినన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు అయితే వేస్తున్నాను. అయితే ఇందులో ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకొని మీకు ఉప్పు, కారం తగ్గితే వేసుకోండి. అలాగే నేను పచ్చిమిర్చి కొంచెమే వేసాను కాబట్టి ఒకవేళ కారం కనుక మీరు ఎక్కువగా తినేటట్లయితే కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పొడి అయితే కలుపుకుంటున్నాను. 1 చెంచా కారం, 1 చెంచా ధనియాల పొడి కలుపుకున్నాను. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకొని ఏదైనా తక్కువగా ఉంటే ఈ కన్సిస్టెన్సీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కలుపుకొని కాసేపు మగ్గించి కూర దగ్గరికి వచ్చేలాగా మగ్గించుకోవాలి. సో మగ్గించుకుంటే వినడానికి కాస్త వెరైటీగా ఉన్న టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు కనుక నచ్చితే ఇందులో పాస్తా వేసుకోవచ్చు, లేదా మిల్ మేకర్స్ వేసుకోవచ్చు. మసాలా కూరగా కూడా దీన్ని వండుకోవచ్చు అనమాట. సో మూత అయితే పెట్టేసి మగ్గించేసుకుందాం. కూర అంతా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ కట్టి రెసిపీ మనకు అన్నంలోకి, రాగి సంగటిలోకి, చపాతీలోకి, అన్నింటిలోకి, ఇంకా బిర్యానీలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయగలరు. ఈ గోంగూర కూరకి మీరు తీసుకునే గోంగూర యొక్క టైపుని బట్టి కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ మీరు ఎక్కువ తక్కువలో వేసుకోవాల్సి వస్తుందండి. నేనైతే తీసుకున్నది పుల్ల గోంగూర అండి. ఇది చాలా పుల్లగా ఉంది, అందుకోసమే నేనైతే ఇక్కడ పులుపు అయితే వేయలేదండి. ఒకవేళ మీరు తెల్ల గోంగూర కనుక తీసుకుంటే అందులో కొంచెం చింతపండు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, మీరు పులుపు తినేటట్టయితే. లేదు అనుకుంటే చింతపండుని అయితే స్కిప్ చేయొచ్చు. సో కూర అయితే రెడీ అయిపోయిందండి, బాగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర గార్నిష్ చేసి స్టవ్ కట్టేసుకుంటే టేస్టీ గోంగూర కూర అయితే రెడీ అయిపోతుంది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో నా రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేస్తే కానీ నాకు తెలియదు. నేను ఇంకా ఏం మార్చుకోవాలి, ఏం యాడ్ చేసుకోవాలనే విషయాలు కూడా నాకు తెలియదు. కాబట్టి తప్పకుండా మీరు కామెంట్ అయితే చేస్తే నా టేస్ట్ మీకు నచ్చుతుందో లేదో నాకైతే తెలుస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.